విజయానందని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న మంజుల అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయానంద్ చేసిన కుట్ర మంజుల తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక విజయానంద్ అయితే ప్రేరణని నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఏ దారిని పోయిన దాన్ని పెళ్లి చేసుకున్నా కూడా నేను ఒప్పుకునేవాడిని. కానీ నువ్వు ఇలాగ తండ్రి ఎవరో తెలియని దాన్ని పెళ్లి చేసుకొని మన గౌరవాన్ని రోడ్డు పాలు చేసావు. నేను మాత్రం దీన్ని కోడలుగా ఒప్పుకోను అని అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు విజయానంద్. అప్పుడే ఇక ప్రేరణ కోపంతో అసలు నువ్వు సిద్ధుకి తండ్రి వెంట్రా, సిద్ధు వాళ్ళ కన్న తండ్రిని చంపిన హంతకుడివి అంటూ ఇక ఆ నిజాన్ని బయట పెట్టేస్తుంది. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక విజయానంద్ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది మంజుల అయితే, ఏంటి అంటున్నావు, మరొకసారి ఆ మాటను అని అంటూ ఉంటుంది మంజుల. అప్పుడే ఇక సిద్ధు అయితే ప్రేరణ అని అనగానే, ఏంటి సిద్ధు తండ్రిని చంపిన హంతకుడా నా భర్త అని అంటూ ఉంటుంది మంజుల. అప్పుడే ఇక ప్రేరణ అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇక మౌనంగా ఉంటుంది. మళ్ళీ ఆ మాటను, నా జీవితాన్ని నిలబెట్టిన ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి గొప్ప వ్యక్తిని నువ్వు హంతకుడు అంటావా? రే సిద్ధు, నన్ను ఇంతలా అవమానిస్తున్నా ఈ ప్రేరణనితోనే ఇంకా నువ్వు ఉంటానంటావా అని అడుగుతూ ఉంటుంది మంజుల. మన జీవితాల్ని నిలబెట్టి నాకు అండగా నిలబడి నాకంటూ ఒక గుర్తింపుని తీసుకువచ్చిన మీ నాన్నని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏమీ అనకుండా మౌనంగా ఉంటావేంట్రా అని అడుగుతూ ఉంటుంది. మరి ఇప్పటి వరకు నువ్వు కూడా వాళ్ళ అమ్మని, తనని ఎన్నో మాటలు అన్నావు కదమ్మా, మరి అప్పుడు నీకు బాధ అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు. మరి తను నా కన్న తండ్రి కాదు, మరి నా పెళ్లి విషయంలో అతని జోక్యం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సిద్ధు అయితే. అని అప్పుడే ఇక, అంటే నువ్వు నీ భార్యనే సపోర్ట్ చేస్తున్నావు మంజు, మనం వెళ్దాం పదా, ప్రేరణ నన్ను హంతకుడు అని అంది, కానీ నేను మాత్రం పెళ్లి చేసుకుంది నీ జీవితాన్ని నిలబెట్టడానికి, నీకు అండగా ఉండడానికి. నాకు శరత్ ప్రాణ స్నేహితుడు, నా స్నేహితుడు చనిపోతే తన భార్యని పెళ్లి చేసుకున్నాను. ఇదంతా ఆస్తి కోసమే నేను చేశాను అని రేపటి రోజున నిన్ను నమ్మించడానికి వీళ్ళు ఎన్నో మాటలు చెప్తారు. అంతకన్నా ముందుగా నేనే నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాను. ఇంత నింద మోసి నేను అస్సలు కూడా సహించలేను అని విజయానంద్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మంజుల అయితే, ఏంటండి ఆ మాటలు, మీ గురించి నాకు తెలీదా, మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా, వీళ్ళెవరో చెప్తే నేనెందుకు వింటాను, ఆ రోజు మీరే కనుక ఆదుకోపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేది, మీ గురించి వీళ్ళు తప్పుగా చెప్తే నేను ఎలా నమ్మేస్తాను, వీళ్ళు ఏ సాక్ష్యాలన్నా తీసుకువచ్చి తప్పుడు సాక్ష్యాలు తీసుకువచ్చి చూపించినా కూడా నేను నమ్మను అని అంటూ ఉంటుంది మంజుల అయితే. ఇక మంజుల మాటలకి అప్పుడు ఇక సిద్ధు అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూడు మంజుల, నీ ఇష్టం, నీ కొడుకు ఇష్టం, ఆ ప్రేరణ నీ కోడలుగా ఒప్పుకుంటావు, లేకపోతే నీ కొడుకును కూడా వదిలేసి వస్తావు, నీ ఇష్టం. ఇక నీ కొడుకు విషయంలో నేను జోక్యం చేసుకోను. ఇన్ని రోజులు సిద్ధుని నా కన్న బిడ్డ అనుకున్నాను, కానీ నన్ను వాడెప్పుడు కూడా పరాయి వాళ్ళలాగే చూస్తూ వచ్చాడు. ఇక నేను ఇక అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను, నేను కారులో కూర్చుంటాను, నువ్వు వచ్చేసాయి అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక విజయానంద్ మాటలకి అప్పుడు ఇక మంజుల అయితే, అది కాదండి ఆగండి అని అంటూ ఉంటుంది. అయినా సరే విజయానంద్ ఆగడు. మంచి వ్యక్తి మీద మీరు ఇలా బురద జల్లారు. ఏ ప్రేరణ, నా భర్త గురించి ఇంత తప్పుగా మాట్లాడావు, ఆయన్ని హంతకుడు అన్నావు కదా, అంతకంతకి నువ్వు అనుభవిస్తావు. నా కొడుకుని దూరం చేసి నా భర్త గురించి నోటుకొచ్చిన మాట్లాడినా నువ్వు సుఖంగా ఉండవు అని అంటూ శాపనార్థాలు పెట్టినట్టు పెట్టి అక్కడి నుంచి మంజుల అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక మంజుల మాటలకి ప్రేరణ అయితే ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇలాంటిది జరుగుతుందని నేను ముందు నుంచే చెప్పాను, నువ్వు వినిపించుకోలేదు, చూడు ఏమైందో అని అంటూ ఉంటుంది ప్రేరణ అయితే సిద్ధుని. అప్పుడు ఇక సిద్ధు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో ఇంకా అంటూ ఉంటుంది ఇందిర,
అసలు దీనంతటికి కారణం అదిగో ఆ మోసగాడై వాడి వల్లే నా కూతురు జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. నా కూతుర్లు ఇద్దరి పుట్టుక గురించి ఎవరికి వాళ్ళు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎవరిని కూడా నేను ఎదిరించి మాట్లాడలేకపోతున్నాను. నా కూతుర్ని అంతంత మాటలు అంటుంటే నోరు మూసుకొని పక్కనే ఉండాల్సి వస్తుంది. దీనంతటికి కారణం ఆ రాజశేఖరే అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇందిర. అయితే అప్పుడు ఇక ఇందిర అన్న మాటలకి ఇక ప్రేరణ కూడా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఇక గణాకి విజయానంద్ అయితే ఫోన్ చేసి ఇదంతా కూడా చెప్తాడు. ఇలాగే ఆ సిద్ధుని ప్రేరణని మీరు దూరం పెట్టండి, అంతే చాలు, తర్వాత ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. గణ, నా వల్ల ప్రేరణ మాటలు పడాల్సి వస్తుంది. నేను చెప్పిన అబద్ధం వల్ల నా భార్య నా పిల్లలు ముగ్గురు కూడా ఎన్నో అవమానాలు భరిస్తున్నారు. ఇటు ఈ ఘనగాడు వీడికి తోడు ఆ విజయానంద్ ఇప్పుడు ఇద్దరు కూడా నా కూతుర్లని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ విజయానంద్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ప్రేరణని మంజుల గారు కోడలుగా ఒప్పుకునేలా ఆ విజయానంద్ చేతే చేయించాలి. నా దగ్గర ఒకే ఒక ఆధారం ఉంది. ఆ ఆధారమే తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళి ఆ విజయానంద్కి చూపించి అప్పుడు వాడికి సరైన గుణపాఠం చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు రాజశేఖర్. అలా అనుకున్న రాజశేఖర్ విజయానందిని ఎలాగైనా కలవాలని చెప్పి తనైతే ప్లాన్ చేస్తాడు. తను అనుకున్న ప్లాన్ ప్రకారమే తన దగ్గర అయితే ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ తీసుకొని విజయానంద్ ఫోన్కి మెసేజ్ పెడతాడు. ఇక మెసేజ్ పెట్టిన తర్వాత విజయానందం ఆ మెసేజ్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఒక్కసారే షాక్ అయిపోతాం. ఒకవేళ నువ్వు నాతో మాట్లాడాలంటే, ఈ సాక్ష్యం కావాలంటే నేను చెప్పిన ప్లేస్కి రా. ఈసారి నా కొడుక్కి ఫోన్ చేసేవనుకో, నా కొడుకుకు కూడా జరిగిందంతా చెప్పేస్తాను. వాడు గురించి నీకు తెలుసు కదా, వాడు స్వార్థపరుడు. వాడు ఏదైనా సాధించాలి కావాలనుకుంటే ఖచ్చితంగా ఎంతకి తెగించైనా సాధిస్తాడు. నీ గురించి నిజం తెలుసుకొని వాడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో కూడా నేను చెప్పలేను అని అంటూ రాజశేఖర్ అయితే ఇక మెసేజ్ అయితే పెడతాడు. ఇక రాజశేఖర్ పెట్టిన మెసేజ్ని చూసి విజయానంద్ షాక్ అయిపోతూ ఉంటాడు. రే రాజశేఖర్, నువ్వు కోమాలో నుంచి బయటికి వచ్చి నా గతం గురించి బయట పెడతానికి సిద్ధంగా ఉన్నావని నాకు తెలుసురా. నిన్ను నేను వదిలిపెట్టను. ఇప్పుడు నన్ను కలవాలన్నావు కదా, నిన్ను కలవడానికి వస్తున్నాను. నిజ నిజాలు నీ నోటి నుంచి బయటికి రాకుండా ఎలా ఆపాలో మొత్తం నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటాడు విజయానంద్. అయితే ఇక విజయానంద్ అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక విజయానంద్ కోపంగా ఉండడం చూసిన ఇక మంజు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఫోన్లో రాజశేఖర్ పంపిన మెసేజ్ని చూసి ఎందుకు ఈయన ఇలా షాక్ అవుతున్నారు? అసలు ఆ రాజశేఖర్కి ఇతనికి ఏంటి సంబంధం? ఈయనకి రాజశేఖర్కి ఏంటి సంబంధము? అతను పంపించిన మెసేజ్ చూసి ఈయన ఎందుకు షాక్ అయిపోతున్నారో మొత్తం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది మంజుల. అయితే అలా అనుకున్న మంజుల ఇంకా వెంటనే విజయానందిని ఇక ఫాలో అయితే వెళ్తుంది. తర్వాత ఇక ప్రేరణ అయితే అంటూ ఉంటుంది సిద్ధుతో, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది సిద్ధుతో. నేను వెళ్తే నీ చెయ్యి పట్టుకునే బయటికి వెళ్తాను, అలా అంతే తప్ప నిన్ను వదిలేసి నేను వెళ్ళను అని అంటూ ఉంటాడు సిద్ధు. ఇక సిద్ధు అన్న మాటలకి అప్పుడే ప్రేరణ అయితే ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు మొండిగా? ఇక మనకి పెళ్ళైనట్టు ఎవరికి కూడా తెలీదు. ఈ తాళికి విలువే లేదని అందరూ కూడా అంటున్నారు. నాలాంటి దాన్ని పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండలేవు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే సరే అయితే వెళ్ళిపోతాను. నేను కట్టిన నీ మెడలో ఆ పసుపు కమ్ముతాడని తీసేసి నా చేతికివ్వు, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు సిద్ధు. ఇక సిద్ధు మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేరణ. అయితే ఇక షాక్ అయిపోతాం. ఇవ్వమ్మా, అల్లుడు అడుగుతున్నాడు కదా, ఇచ్చేసాయి అని అంటూ ఉంటుంది ఇందిర. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా అని అనగానే, మరి పెళ్ళే కానప్పుడు నీ మెడలో అతను కట్టింది తాలే కానప్పుడు ఇంకెందుకమ్మా ఆలోచిస్తున్నావు? అదొక పూసల దండాన్ని తీసేసాయి, కానీ తీసే ముందు ఒకటి నిర్ణయించుకో అని అంటూ తన మెడలో ఉన్న తాళిని చూపిస్తుంది. ఇది కట్టింది ఆయనే,
నన్ను భార్య కాదని, నా పిల్లలు తనకి పుట్టలేదని, మా ముగ్గురికి తనకి ఎటువంటి సంబంధం లేదని మమ్మల్ని వదిలించుకోవడానికి ఎన్నో మాటలు అన్నాడు. అలా అన్నా మోసం చేసిన నా భర్తని ఇంకా నేను గుండెల మీద మోస్తున్నాను. తన కట్టిన తాళిని తీయలేక నేను గుండెల మీద మోస్తున్నాను. కానీ నీ భర్త భగవంతుడితో సమానం. మన జీవితంలో వెలుగు తీసుకువచ్చిన వ్యక్తిని నువ్వు వెళ్ళిపోమంటున్నావు. ఇదెక్కడ న్యాయం అని అంటూ ఉంటుంది ఇందిర అయితే అతను బయటికి వెళ్ళిపోవాలంటే నీ మెడలో ఉన్న తాళిని తెంపేస్తే అతను వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండే హక్కుని కోల్పోతాడు కదా అతను అని అంటూ ఉంటుంది ఇందిర. ఇందిర అన్న మాటలకి అప్పుడే షాక్ అయిపోతూ ప్రేరణ ఒక్కసారి కూర్చుండిపోతుంది. లేదమ్మా, నా అంతటి నేనే దీన్ని నా మెడలో నుంచి తీయలేను. సిద్ధు ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి అని అంటూ ఉంటుంది ప్రేరణ. నీ మెడలో కట్టిన తాలికి అంత విలువిస్తున్నావు, మరి కట్టిన మనిషిని ఎందుకు నువ్వు దూరం చేసుకోవాలనుకుంటున్నావు? ఇక నుంచి సిద్ధు బాబు ఇక్కడే ఉంటాడు. ఎప్పుడైతే మీ అత్తయ్య మిమ్మల్ని క్షమించి ఇంటికి రమ్మంటుందో అప్పటి వరకు మీరు ఇక్కడే ఉంటారు అని అంటూ ఉంటుంది ఇందిర. అయితే ఇందిర మాటలకి అప్పుడే అలా చూస్తూ ఉండిపోతుంది ప్రేరణ. తర్వాత విజయానందని ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో విజయానందని ఫాలో అవుతూ వెళ్తున్న మంజుల అసలు ఈయన ఏ మెసేజ్ చూసి భయపడ్డారో ఈరోజు తెలుసుకోవాలి. ఈయన్ని ఫాలో అవుతే ఖచ్చితంగా విషయాలు తెలుస్తాయి. ఎవరో కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అసలు ఆ ప్రేరణ తండ్రి అంటూ చెప్పుకునే తిరిగే రాజశేఖర్ ఎందుకు ఇతన్ని కలుద్దామనుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది మంజుల. ఒక చోట ఒక ఖాళీ ప్రదేశంలో కారు ఆగుతుంది విజయానందది. అప్పుడే దూరంగా కారు ఆపేసి మంజుల అయితే నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుని ఉంటుంది. అక్కడికి వస్తాడు రాజశేఖర్ రావడం చూసి రే ఏంట్రా నువ్వు పంపిన మెసేజు అని అంటూ ఉంటాడు. రాజశేఖర్ని విజయానంద్ కాలర్ పట్టుకొని అప్పుడే రాజశేఖర్ అయితే నవ్వుతూ ఎందుకు భయపడిపోతున్నావు? నువ్వు చేసిన తప్పులు, కుట్రలు, కుతంత్రాలు ఏవి బయటపడవు కదా, బయటపడకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఇంకెందుకు నువ్వు పాపం అంతలా రియాక్ట్ అయిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్. అయితే రాజశేఖర్ అన్న మాటలకి విజయానంద్ అయితే అసలు ఆ డ్రైవర్ గాడు నీతో పాటే పారిపోయాడు అనుకున్నాను, కానీ వాడు నీతో పాటే ఉన్నాడని తెలుసుకోలేకపోయాను అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే ఆ రోజు నువ్వు బిజినెస్లో దెబ్బ కొట్టావని, అవినీతికి పాల్పడ్డావని మొత్తం నిజాలు తెలుసుకున్నారు. సిద్ధు వాళ్ళ నాన్న అయితే నిజం తెలుసుకొని నిన్ను బిజినెస్లో నుంచి పార్ట్నర్షిప్ తీసేశాడు. మనసులో ఎప్పటి నుంచో ఆయన్ని చంపి నువ్వు ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేశావు. ప్లాన్ ప్రకారమే ఆ రోజు పాపం కొడుకు బర్త్డే కోసం ఎంతో ఆతృతగా ఇంటికి వెళ్తున్నా శరత్ని నువ్వు పొట్టన పెట్టుకున్నావు, చంపేశావు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మంజుల. అయితే షాక్ అయిపోతూ నా భర్తని చంపింది ఆ రోజు ప్రేరణ అన్నట్టే వీడేనా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది మంజుల. షాక్ అయిపోతూ అన్నీ కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో విజయానంద్ అయితే అంటూ ఉంటాడు, రే ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా సరే మంజు మాత్రం నేను మంచివాడినే అనుకుంటుందిరా, తను ఎప్పటికి కూడా నమ్మదు. మన నీ కూతురు కూడా ఆవేశంలో నువ్వు అసలు సిద్ధు తండ్రివే కాదు, సిద్ధుని తండ్రిని చంపిన హంతకుడు అని చెప్పి మాట్లాడింది. ఆ రోజు అస్సలు కూడా మంజు ఏమీ కూడా వినిపించుకోలేదు. ఏమీ వినిపించుకోకుండానే తన మట్టుకి తను ప్రేరణను తిట్టి ఇంటికి వచ్చేసింది తప్ప అసలు ఏమీ కూడా ఆరాలు తీయలేదు అని అంటూ చెప్తూ ఉంటాడు రాజశేఖర్తో విజయానంద్. అయితే ఇప్పుడు నువ్వు ఈ డ్రైవర్ని తీసుకువచ్చి సాక్ష్యం చెప్పించినంత మాత్రాన అక్కడ ఏమీ కూడా ఉండదు అని అంటూ ఉంటే అప్పుడే మంజుల అదంతా విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఆస్తి కోసం నా భర్త శరత్ని చంపేసి నాకు అండగా దండగా ఉంటానంటూ ఇదంతా కూడా చేశాడా ఆస్తి కోసం? ఈ నీచుడిని నేను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది మంజుల. అయితే
అందుకనేరా ఆ సిద్ధుగాడిని మంజులకి దూరం చేశాను. ఇప్పుడు నీ కూతురు మెడలో తాళి కట్టి వాడు ఇంకా దూరం అయిపోయాడు అని అంటూ ఉంటే ఆ మాట విని చెప్తూ ఉంటాడు రాజశేఖర్. ఏదో ఒక రోజు తప్పకుండా మంజుల గారు నీ నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది. నీ నిజస్వరూపం తెలుసుకున్న రోజు నీ బతుకు రోడ్డు పాలవుతుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు. రాజశేఖర్ అయితే విజయానందని, ఇక విజయానంద్ నవ్వుతూ మంజులకి తెలిసేటప్పటికే నేను ఆ సిద్ధుగాడిని పైకి లేపేయడమో, నా ఆస్తి మొత్తాన్ని కూడా నా పేరున రాయించుకోవడమో చేస్తాను. ఇప్పుడు తన కొడుకు తన్ని ఎదిరించి ప్రేరణని పెళ్లి చేసుకున్నాడని మంజుల అయితే వాడి మీద చాలా కోపంగా ఉంది. ఇంట్లో కూడా రానివ్వలేదు. తనని ఓదారుస్తున్నట్టు నటించి ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదే నేను రాయించుకుంటాను అని అంటూ విజయానంద్ అయితే రాజశేఖర్తో చెప్తూ ఉంటాడు. ఇక రాజశేఖర్తో అలా చెప్పేసి, చూడు ఇలాగా నువ్వు ప్రతిసారి నన్ను డిస్టర్బ్ చేయకు, అసలే కోట్ల ఆస్తి కలిసి రాబోతుంది అని అంటూ ఉంటాడు విజయానందం. ఇక ఆ మాట విని మంజుల కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విషయం నేను వెంటనే సిద్ధుకి చెప్పాలి అని అనుకుంటూ తను సిద్ధుకి చెప్పినట్టు ఊహించుకుంటూ ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఈ నిజాన్ని మొత్తం కూడా సిద్ధుకి మంజుల చెప్పినట్టయితే తను అనుకుంటూ ఉంటుంది. తర్వాత విజయానందని సిద్ధు చంపేసి జైలుకి వెళ్ళాడన్నట్టు కూడా తనకి అనిపిస్తుంది, కలలో కనిపించినట్టు. దాంతో ఒక్కసారి లేదు, ఇప్పుడు ఈ విజయానంద్ గురించి నేను నిజాన్ని బయట పెడితే సిద్ధు విజయానందని బ్రతుకునివ్వడం, ముక్కలుగా నరికేసి తన జీవితాన్ని కూడా పలంగా పెట్టి జైలుకి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు చెయ్యాల్సింది తెలివితేటలుగా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది మంజుల. అయితే ఏ ఆస్తి కోసమైతే నువ్వు నా కొడుకుని నన్ను దూరం చేసి నా భర్తని చంపేశావు, అదే ఆస్తి నీకు దక్కకుండా చేస్తాను అని అంటూ మంజుల అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక విజయానంద్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన విజయానందిని ఇక కోపంగా చూస్తూ ఉంటుంది మంజుల అయితే. అప్పుడు ఇక మంజుల ఎక్కడికి వెళ్ళొస్తున్నారని అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఎలాగైనా సరే సిద్ధుని ఇంటికి రప్పించాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎన్ని అవమానాలు భరించినా నేను మాత్రం అస్సలు కూడా ఇది వదిలిపెట్టను. ఆ ప్రేరణ ఇంటికి రాదు, సిద్ధు మాత్రమే వస్తాడు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే ఇల్లంతా కూడా అలంకరిస్తుంది మంజు. ఇక పూలదండలతో డెకరేషన్ చేయిస్తూ హడావుడిగా ఉంటుంది. ఏంటి మంజు, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? ఈరోజు మన పెళ్లి రోజు కాదు, పుట్టినరోజు కాదు, మరి నువ్వేంటి ఇంతలా అలంకరిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు విజయానంద్ అయితే మంజుల్ని. అప్పుడు ఇక మంజుల అయితే, మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి అని అంటూ ఉంటుంది మంజుల. నాకు సర్ప్రైజా? ఏం సర్ప్రైజు అని అంటూ ఉంటాయి. ఆ సర్ప్రైజ్ ఏదో మీరు కూడా చూద్దురు కానీలేండి, సర్ప్రైజ్ అయితే ముందు చెప్తారా ఏంటి అని మంజు అంటుంది. అసలు మంజు నాకు ఎటువంటి సర్ప్రైజ్ ఇవ్వబోతుందని ఇక ఆలోచనలో పడతాడు విజయానంద్ అయితే. ఒకవేళ ఆస్తి మొత్తం కూడా నా పేరు మీద రాసేసి తన కొడుకు ఎలాగో తన దగ్గరికి రాడని చెప్పి ఆస్తికి మొత్తానికి కూడా నన్ను యువరాజుని చేసేయాలనుకుంటున్నా అని అనుకుంటూ ఉంటాడు. ఇక అనుకుంటూ, నేను యువరాజునింటి కాదు మహారాజుని కదా, అదే మహారాజుని చెయ్యాలనుకుంటుందేమో అని తనలో తానే మురిసిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక తర్వాత ఇంటికి ప్రేరణను తీసుకొని సిద్ధు అయితే వస్తాడు. ప్రేరణను తీసుకొని సిద్ధు రావడంతో అప్పుడే ఇక సిద్ధు ప్రేరణ చూసి విజయానంద్ షాక్ అయిపోతూ, మీరా ఎందుకు వచ్చారు? మేము అసలు బ్రతుకున్నామో లేదో చూడ్డానికి వచ్చారా? బయటికి పోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది మంజుల, మీకు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదే, ఈ రోజు నుంచి నా కొడుకు కోడలు మనతో పాటు ఇక్కడే ఉంటారు అని అంటూ ఉంటుంది మంజుల. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక షాక్ అయిపోతూ, మంజు ఆ రోజు అంత పెద్ద గొడవైంది, నిన్ను కూడా తిట్టుకుంటూ వచ్చాము, మరి ఇంతలోనే నువ్వేంటి సడన్గా అని అడుగుతూ ఉంటే, ఎన్ని రోజులన్నీ కన్న కొడుకుని దూరం పెట్టుకుంటాను, అయినా సరే ప్రేరణ ఏం తప్పు చేసింది? ఒకవేళ రాజశేఖరే ఆ గుణాకి భయపడి నిజాన్ని చెప్పనివ్వడం లేదేమో, ఇవన్నీ కూడా ఆలోచించుకున్నాను.
ఆ రోజు నేను మిమ్మల్ని ఎలాగైతే పెళ్లి చేసుకున్నానో ఇప్పుడు ప్రేరణ కూడా సిద్ధుని అలాగే పెళ్లి చేసుకుంది. ఆ రోజు మీరు నా పరువు నిలబెట్టారు, నన్ను కాపాడారు. అలాగే ఈరోజు ప్రేరణ పరువు నిలబెట్టి తన కుటుంబాన్ని నా కొడుకు కాపాడాడు. అందుకని ఆలోచించి నేను ప్రేరణని కోడలుగా ఒప్పుకున్నాను. కుడికాలు లోపల పెట్టి రామ్మా అంటూ ఇక ప్రేరణకైతే చెప్తుంది. మంజుల అయితే అది విని ఇక ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది ప్రేరణ. తర్వాత ఇక సిద్ధు కూడా చాలా ఆనందంగా ఉంటాడు. అప్పుడే ఇక విజయానంద్ అయితే ఇదేంటి సడన్గా అసలు మంజుల్లో ఇంత మార్పు వచ్చింది, ఈ సిద్ధుని శాశ్వతంగా ఈ దెబ్బతో దూరం చెయ్యాలనుకుంటే ఈ సిద్ధుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఏంటి అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు విజయానందం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.